ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డ, మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు వారముగా ఉన్నాము కనుక మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 1వ వచనము. జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. Psalms 2:1. Why do they waste their time with futile plans? ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించేటప్పుడు మొట్టమొదటిగా చెప్పిన మాట, పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాజ్యం భూమి మీదకి రాబోతుంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని, తన అభిషేక్తుని రాజుగా ప్రకటించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసయ్య రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా భూలోకమంతా ఏలబోతున్నాడు. ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి జనములు ఆయన అధికారం క్రిందకు రాబోతున్నాయి. అయితే జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. దీనికి అర్థం, ప్రజలు క్రీస్తును, ఆయన రాజ్యంను ఒప్పుకోరంట. దేవుని కుమారునికి వ్యతిరేకంగా పనిచేయాలని, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేయాలని ఆలోచన చేస్తారు, అల్లరి చేస్తారు. క్రీస్తు రాజ్యాన్ని ఎలా నాశనం చేయాలో ఎత్తుగడలు వేస్తారు. సంఘమును పాడు చేయాలని చూస్తారు. అయితే తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, వీరి ఆలోచనలు వ్యర్థమైనవి, నిస్సారమైనవి, శూన్యమైనవి, పనికిరానివి. అటువంటి వారు వారి వ్యర్థమైన ఆలోచనలతో నశించిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యం భూమి మీదకు రాబోతుంది. యేసయ్య మళ్ళీ రాబోతున్నాడు. నీవు పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది బాప్తిజమం తీసుకో. దేవుని రాకడకు సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ కృపతో మమ్ములను ఏర్పరచుకున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీ రాజ్యంలో స్థిరపరచబట్టకు కృప దయచేయమని వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.